అండ్ ఒక్క స్టెప్ బ్యాక్ సార్ ఛానల్స్ కోసం. శ్రీహరి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకేనా? ఓకే, విల్ స్టార్ట్ విత్ వైష్ణవ్. ముందుగా అందరికి వస్తుంది నేను ఇప్పటివరకు మాట్లాడింది అది మీ లోపల నుంచి రావాలి. ముందుగా అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నమస్కారం. మైక్ ప్రాబ్లం కాదు, మీరే లోపల నుంచి వాల్యూమ్ పెంచాలి. అందరికీ నమస్కారం. దగ్గర. ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ ఫిల్మ్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభి సార్కి, అలాగే నిశాంత్ సార్కి, మై ఫిల్మ్ ప్రొడక్షన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సీనియర్ యాక్టర్స్ అయినటువంటి ఆనంద్ సార్, సముద్రకని సార్, మీతో పనిచేయడం చాలా ఆనందకరంగా. అభిరామ్య మ్యామ్తో కూడా పనిచేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సమైరా గారు, షీ వాజ్ టెరిఫిక్ ఇన్ ద ఫిల్మ్. ఐశ్వర్య గారితో కూడా గుడ్ టైమ్ ఆన్ సార్. డిఓపి రమేష్ రెడ్డి గారికి అండ్ శ్రీహరి సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నా రోల్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది, చాలా రోజుల తర్వాత చేయడం ఆనందంగా ఉంది. మీ స్పీచ్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది మాకు, బట్ ఇలానే మీరు కొత్తగా ప్రతిసారి మాట్లాడుతూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ విష్ గుడ్ లక్ వైష్ణవ్. నా బాను విల్ స్పీక్. బాను. హలో ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అండ్ నాకు ఈ ఫిలింలో చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంతో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, సముద్రకని గారు కానీ, ఆనంద్ సార్ కానీ, అందరూ అంతమందితో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా డిఓపి గారు థ్యాంక్ యూ సార్, నన్ను ఇంత బాగా చూపించినందుకు థ్యాంక్ యూ. షోస్ ద్వారా అలాగే వెబ్ సిరీస్, మూవీస్ ద్వారా తెలుసు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చేసిన మా మీడియా అందరికీ. అండ్ అలాగే మై ఫిలిం ప్రొడక్షన్స్ కామాఖ్య. ఈ ఫిలిం అంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమైంది ఎంత పవర్ఫుల్ అని. అలాంటి పవర్ఫుల్ మూవీలో నాకు ఆపర్చునిటీ రావడం నిజంగా చాలా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే నేను చేసింది చాలా చిన్న రోల్ అయినా సరే మూవీ మొత్తం మీరు చూస్తున్నంతసేపు నేను కనిపిస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత లెజెండరీ యాక్టర్స్తో నేను కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ శ్రీహరి అండ్ ఇషాన్ గారు, ఎవ్రీవన్ టీమ్, ప్రతి ఒక్కళ్ళు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ప్రతి ఒక్కరికి స్పెషల్ 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 థ్యాంక్స్. అండ్ మై కో యాక్టర్స్ శరణ్య గారు, అభిరామి గారు, అండ్ అలాగే వైష్ణవ్, సమీరా ఈజ్ అమేజింగ్ యాక్ట్రెస్ అని చెప్పచ్చు. ఫస్ట్ ఫిలింకే తను ఇంత బ్యూటిఫుల్గా చేసింది. సమీరా సో సమీరా ఫస్ట్ మూవీకే ఇంత బ్యూటిఫుల్గా, ఇంత అమేజింగ్గా యాక్ట్ చేసింది అంటే తను ఇంకా ఇంకా చాలా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా పేరు మిస్ అయితే ఐఎమ్ సో సారీ. అండ్ thank you so much for giving this opportunity. Thank you Aishwarya, wish you good luck. And now creative director Ishan. I welcome you all. My film first production. I wish everyone, all the artists, all the Ishan, can you please take mic little closer? Can you hear me now? Yeah, మీరు తెలుగులో మాట్లాడితే ఇంకా గట్టిగా వినబడుతుందేమో. సరే అండి, ఇప్పుడు వినిపిస్తుందా? యా, ఇప్పుడు వినిపిస్తుంది. థ్యాంక్ యూ. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ దెన్ ఐ విష్ ఆన్ అ వెరీ గుడ్ డే, మంచి రోజు తర్వాత we are starting something new. So andarki all the best and thank you.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ యశ్వంత్ గారు అసలు మాట్లాడను అని చెప్తున్నారు, ఆయన మొహమాట పడుతున్నారు. వాణినాథ్ గారికి ఇచ్చేస్తున్నాం, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి. యా, వెరీ యంగ్ ప్రొడ్యూసర్. వెల్కమ్ టు టాలీవుడ్ వాణినాథ్. యా, గో హెడ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళు మీడియా ప్రేక్షకులకి, ఆర్టిస్ట్కి అందరికీ నమస్కారం. ఇది మాకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్ అండి, కామాఖ్య అనేది. ఇది యాక్చువల్గా మై ఫిలిం ప్రొడక్షన్ అనే దాంట్లో ఫస్ట్ ప్రాజెక్ట్. సో హోప్ఫుల్లీ అందరూ, ఇప్పుడు మా డైరెక్టర్ గారు అందరూ కలిసి నార్మల్గా ఒక విజన్తోని, క్లారిటీతోని స్క్రీన్ మీదకి తీసుకొని వచ్చారు. అలాగే మా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఎవ్రీవన్ హ్యాస్ పుట్ దేర్ ఎఫర్ట్స్ ఆన్ టూ మచ్. థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ రెడ్డి గారు, సారీ డిఓపి రమేష్ రెడ్డి గారు. మై ఫాల్ట్, ఏమైంది వాళ్ళు స్పీకర్ లాగా నాకు కూడా మెమరీ లాస్ అయిందా? ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఫ్లైట్లో వచ్చేప్పుడు ఒక ఇన్స్టాల్ ఒకటి చూశాను. పార్థివం గారు ఉస్తాద్ ఫంక్షన్లో మాట్లాడారు. ప్రెస్ రిపోర్టర్స్ ఆర్ నాట్ జస్ట్ ప్రెస్ రిపోర్టర్స్, దే ఆర్ ప్లస్ టు ద ఇండస్ట్రీ అని. నేను ఏం చెప్తున్నానంటే దే ఆర్ ద బెస్ట్ అండ్ ప్లస్ టు ద ఇండస్ట్రీ. ఎందుకంటే 35 years 37 years అయింది నా ఇండస్ట్రీకి వచ్చి. నేను అప్పుడు చూసిన వాళ్ళు ఎంతోమంది హీరోస్, కామెడియన్స్, డైరెక్టర్స్ అందరూ వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ప్రెస్ మాత్రం అలాగే ఉంటారా? సో ప్రెస్ వాళ్ళకి నా నమస్కారం. ఈ కామాఖ్య పిక్చర్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ నాకు ఇచ్చేందుకు ఐ రియలీ థ్యాంక్ అభి అండ్ ప్రొడ్యూసర్ యశ్వంత్ గారు. ఈ పిక్చర్ యాక్చువల్గా ఇట్స్ అ థ్రిల్లర్. ఒక మనిషి సూపర్ స్టిషియస్గా ఉంటే అది ఎంతవరకు ఇట్ కెన్ టేక్ టు అ డేంజర్ జోన్ అని చెప్పి ఈ పిక్చర్ విజువల్గా రావడానికి కోసం వెరీ గుడ్. ఎక్కడ ఫోటోగ్రాఫర్ రమేష్ గారు, ఎక్కడ మీరు మాట్లాడాలంటే ఎక్కడ వెళ్ళిపోయారు. ఇట్స్ అన్ అమేజింగ్ వర్క్. అభి నాకు ఫస్ట్ ఫోన్ చేసి ఈ కథ చెప్పారు. అప్పుడు నేను అడిగాను ఎవరు నా వైఫ్గా అభినయిస్తుందని. అప్పుడు అభిరామి అని చెప్పారు. సో నాకు అప్పుడు నమ్మకం లేదు, ఎందుకంటే అంతకుముందు చాలా పిక్చర్స్ ఎవరు నా పేరెంట్ అభిరామి అని చెప్తారు, సెట్కి వెళ్తే అమ్మాయి ఉండరు. ఏమైందంటే అమ్మాయికి కథ నచ్చలేదు ఏదో చెప్తారు. సో ఈ పిక్చర్ కూడా ఆ తర్వాత నేను అమ్మాయికి చాలా పిక్చర్ ఫోన్ చేసి అడుగుతాను ఏంటని. ఆ అమ్మాయి చెప్తుంది నాకు కథ నచ్చలేదు ఏమేమో. ఆ అమ్మాయిని అలాగా డబ్బులు ఇస్తే రారు. షీ హాస్ టు లైక్ ద స్టోరీ అండ్ సో ఈ పిక్చర్లో సెట్ని వెళ్ళిన తర్వాతనే నాకు నమ్మకం వచ్చింది. సో షీఈస్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆ అమ్మాయి షీఈస్ డన్ అవుట్ స్టాండింగ్ జాబ్ ఈ పిక్చర్లో. తర్వాత సముద్రకని గారు, కని అంటే ఫ్రూట్. ఆయన ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీకి పొజిషన్ లాగా. ఆయన ఒప్పుకుంటే ఇప్పుడు మలయాళంలో, తమిళ్లో 10 పిక్చర్స్, ఎన్ని పిక్చర్స్ అయినా వస్తుంది. ఆయన ఒక 35 yearsగా ఆయనకు తెలుసు. ఆయన ఎంత కష్టపడి వచ్చారని నేను కళ్ళు ముందు చూశాను. ఇప్పుడు ఆయన ఇంత మంచి స్టేజ్లో ఉన్నారంటే దట్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. మై ప్లెజర్ టు యాక్ట్ విత్ సముద్రకని గారు. తర్వాత ఈ పిక్చర్ ఆర్ట్ డైరెక్టర్ తిరుపతి అండ్ అవర్ రిషాన్ అండ్ ఐశ్వర్య. ఈ పిక్చర్లో ఐశ్వర్య ఒక్కరోజు యాక్ట్ చేసింది, కానీ ద హోల్ మూవీ ఈస్ అబౌట్ ఐశ్వర్య. అండ్ సమీరా, షీస్ డన్ అవుట్ స్టాండింగ్ జాబ్. చాలా రేర్స్ అన్ని చేసి షీ వాజ్ సో గుడ్ ఇన్ ద సెట్స్. ఒక కొత్త ఫేస్గా లేకుండా ఐ విష్ ఆల్ సక్సెస్. అండ్ ఇంకో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది.
అప్పుడు నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ. 2, 3 అలా చేయడం, సీక్వెన్స్ వైజ్గా చేయడం కూడా చాలా టఫ్ జాబ్ ఇప్పుడున్న కాంపిటేటివ్లో. అభి ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటూ చిరంజీవి తోటి, ఇప్పుడు కామెక్తో ఇంకోసారి ప్రూవ్ చేసుకుంటుండు. దీనికి ఆపర్చునిటీ ఇచ్చిన మై ఫిలిం ప్రొడక్షన్ హౌస్కి స్పెషల్ థ్యాంక్స్. యశ్వంత్ అన్న అందరికి థ్యాంక్స్. ఎందుకంటే అభిని బిలీవ్ చేసి, ఒక డైరెక్టర్ బిలీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్టర్ అవ్వాల్సిందే, ఈరోజు అయిపోవాల్సిందే. అంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే బడ్జెట్స్ అనవసరంగా ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా ఏదైతే ప్రొడక్షన్ ఇచ్చిందో విత్ ఇన్ ద బడ్జెట్లో ఫిలిం కంప్లీట్ చేయడం నౌడేస్ చాలా అరుదు. సో అందులో అభి అన్నవాడు కూడా ఉన్నారు కాబట్టి రియలీ థ్యాంక్స్ బ్రో. కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్. సముద్రకాంత్ సార్తో ప్రీవియస్ ఫిలిం ట్రిబులర్లో వర్క్ చేశాను, లవ్ యూ సార్. అండ్ అభిరామి గారితో ఇంతకుముందు వర్క్ చేశాను, రైల్వే కాలనీ. అండ్ ఆనంద్ సార్, మనం నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఫైనల్ స్కెడ్లో ఉంది. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్. అందరికీ నమస్కారం. నా పేరు సమైరా. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, గెస్ట్కి అండ్ మా టీం కామాకకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ మై డ్రీమ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. అండ్ ఈరోజు నా ఫస్ట్ ఫిల్మ్ కామాఖ్య ప్రమోషన్స్తో నేను ఫస్ట్ టైం మీడియా ముందుకు అండ్ జనం ముందుకు వస్తున్నాను. ప్లీజ్ నన్ను ఆశీర్వదించండి. నా ఫస్ట్ మూవీ ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఆఫర్ రావడం అండ్ ఆ మూవీకి కామాఖ్య అని ఎంత పవర్ఫుల్ పేరు ఉండడం నిజంగా నా అదృష్టం. ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్ అయిన సముద్రకని గారు, అభిరామి గారు, ఆనంద్ గారు అండ్ స్పెషలీ నా ఫ్రెండ్గా చేసిన శరణ్య అందరూ నాకు ఎంతో కోఆపరేట్ చేశారు, మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే మా డైరెక్టర్, అందరికీ యాక్టర్గా తెలిసిన అభి గారు. I think our DOP has already spoken about how strict Abhi is on set, and like even though he does comedy as an actor, but I understand that it was only to complete our movie seamlessly. And honestly, directing a newcomer like me to give out such intense emotions required for this film is commendable. Thank you so much. నాకు హీరోయిన్గా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్. అండ్ అలాగే ఈ మూవీ డిఓపి రమేష్ గారు, రిషాన్ గారు ఫర్ ట్రైనింగ్ మీ. హీ హ్యాస్ మేడ్ మీ ఇంబైబ్ ద క్యారెక్టర్, సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీహరి గారు, థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ మీ త్రూ అవుట్ దిస్ మూవీ. మా మూవీ కామాఖ్య, ఇట్స్ అ థ్రిల్లర్ మూవీ. మీకు షూర్గా థ్రిల్ని ఇస్తుంది. ప్లీజ్ నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ అనుకొని సపోర్ట్ చేయండి. మా మూవీ చూసి మా టీంని బ్లెస్ చేయండి. జై మా కామాఖ్య. జై మా కామాఖ్య. నైస్. సో ఎవరు మీ తెలుగు టీచర్, ట్యూటర్ ఎవరు? శ్రీహరి గారు కదా. అక్కడ నుంచి ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి మీరు మాట్లాడుతున్నప్పుడల్లా. ఆయన లిటరలీ అదేదో సినిమాలో వెంకటేష్ గారి లాగా ఫీల్ అవుతున్నారు ఆయన ఇందాక నుంచి. నాకు ఐ థింక్ ఇట్స్ బిన్ ఆల్ టీమ్ ఎఫర్ట్స్. Everybody has supported me and corrected me throughout for all my pronunciations, and I think everybody has been behind me to like improve, especially Rishan Garu, Avi Garu. They have all seen that I speak properly today. So మీ పేరు లేదు. ఓకే, కూల్. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్ సమీరా. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నిలపడానికి. కామాఖ్య అని ఒక ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను ఇంతవరకు ఇలాంటి రోల్ చేయలేదు, ఈ జానర్లో కూడా చేయలేదు. ఒక హారర్ థ్రిల్లర్ జానర్లో నేను ఇంకా పని చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నా ముఖం మీద ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా వస్తుందా అని నాకే చూపించిన అభి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ, బికాస్ ఐ డెంట్ ఈవెన్ థింక్ ఐ కుడ్ యాక్ట్ లైక్ దిస్. సో నా లోపల ఉన్న యాక్టింగ్ని బయటికి తీసుకొచ్చారు అభి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ జాయ్ వర్కింగ్ విత్ యూ. Ramesh Garu, he already said he's hiding again, even though he is the eye of the movie. Eppudu hide chestu untaru. Already worked with him. All the technicians, ee cinema lo pani chesina anni technicians andaru chaala tana craft lo experts lekapothe they are at least striving to be experts. That is the one thing that tied everybody together ee cinema lo. To all my co-artists, I'll start with Aishwarya, Kani garu, Samaira, Anand garu,
Vaishnav, so everybody, Sharanya is also there. Everybody chala kashtapatti, because ఈ చిన్న సినిమా అని ఒక ట్యాగ్ ఉంది కదా, దానిపైన ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అని. సినిమా ఒక గ్లామరస్ వరల్డ్. సో పెద్ద పెద్ద సినిమా చూస్తే ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ఇట్, బట్ ఈ చిన్న చిన్న సినిమా వెనకాల there's so much hard work, because బడ్జెట్ ఉండదు, లేకపోతే అందరూ కలిపి యూ హ్యావ్ టు రియలీ వర్క్ హార్డ్ టు మేక్ స్కెడ్యూల్స్ వర్క్. ఎవ్రీబడి ఈస్ బిజీ, and then when it comes to distribution or selling and all of that, it is always a struggle. But everybody that worked in this movie really believed in the story and really believed in Abhi Garu's the fire in him. So Yashwant Garu, thank you for trusting our director, and also special thanks to Madhu Garu. He's not here yet, but if people like this don't support filmmakers like Abhi Garu, such movies, such beautiful movies will not get made. So thank you so much. And as the press, you have to take these movies and janalki samarpinchali. You have to take our movie to the audience and present it for us. You have to be our representative. So I'm going to ask that promise from all of you today. So please take this beautiful movie from us to the audience and present it. Thank you. I hope I didn't leave anybody out. I think I covered everybody. Thank you so much. And please enjoy the movie in the theatres. We will bring it to you soon. Thank you. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా పంచ కట్టుకొని లుంగి కట్టుకొని ఇలా అకేషన్లో వెళ్ళాలని. ఉగాదికి నెక్స్ట్ డే మనకు ఈ కార్యక్రమం రావడం, దానికి ఇలా రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉగాది మనందరికీ మంచి జరగాలని మాతా కామాఖ్యదేవిని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా మంచి జరగాలి, మా టీం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముందుగా నేను చేసిన రెండవ సినిమా ఇది, నేను దర్శకత్వం వహించిన రెండవ సినిమా. మొదటి సినిమా చిరంజీవ. యాదృచ్ఛికం ఏంటంటే చిరంజీవ సినిమాలో యమధర్మరాజు గారికి ఒక గుడి ఉందని, అది తెలంగాణలో ఉన్న ధర్మపురిలో ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కామాఖ్యాదేవి టెంపుల్ మన అస్సాంలో ఉన్న గౌహాటీలో ఉందని చెప్పి ఒక ఉత్కంఠభరితమైన ఒక కథని మీ అందరికీ ప్రజెంట్ చేయడానికి తీసుకొస్తున్నామండి. ఈ సినిమాలు అంటే మామూలుగా సినిమా కానీ ఏదైనా కథలు కానీ అనుకున్నప్పుడు ఆ కథలు దాంట్లో నటించే నటీనటుల్ని కానీ సాంకేతిక నిపుణుల్ని కానీ ఆ కథనే ఎన్నుకుంటుంది అని అంటారు. అలా ఈ సినిమాకి అభిరామి గారు కానీ, ఆనంద్ గారు కానీ, సముద్రకని గారు కానీ, సమైరా కానీ వాళ్ళ కోసమే ఈ క్యారెక్టర్స్ని సృష్టించామన్నంతగా ఒదిగిపోయారు క్యారెక్టర్స్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. అరే మేము అనుకున్నప్పుడు ఎలాగైతే రాసుకున్నామో ఆ కథలో ఆ క్యారెక్టర్ని అలాగే ప్రజెంట్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు నా రైట్ హ్యాండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రిషాన్. సో నా క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను ఈ కథ అనుకున్నప్పుడు, ఈ కథ రాసుకున్నప్పుడు దాంట్లో అడిషనల్గా స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని చాలా సపోర్ట్ చేస్తూ, ఎప్పుడైతే మేమిద్దరం కలిసి రమేష్ నేను బాహుబలిలో పరిచయం, ఆయన సెంధిల్ గారి దగ్గర, నేను రాజమౌళి గారి దగ్గర పనిచేసాము. సో అలా మేమిద్దరం టీమ్ అప్ అయి ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది. రమేష్ మాట్లాడుతూ ఇంతకుముందు ఒక మాట అన్నాడు, వెనకాల గాసిప్స్ మాట్లాడుకుంటూ బాగా తిట్టుకునే వాళ్ళమని. నాకు అది తెలుసు, అది తిట్టుకుంటారని. వాళ్ళు తిట్టుకుంటారని తెలిసి కూడా నేను చేయించుకున్నాను వర్క్. ఎందుకంటే నాకు కావాల్సింది పని కావడం ముఖ్యం అక్కడ. అండ్ ఏదున్నా వాళ్ళు ఏమేమనుకుంటున్నారో నాకు తెలిసినా కూడా నేను ఆ వర్క్ జరగాలి కాబట్టి నేను కావాలని కొన్ని కండిషన్స్ పెట్టేవాడిని, అది అవ్వాలని చెప్పేసి. సో అనుకున్న టైంలో, అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని పూర్తి చేయడానికి మా టీం అందరూ సహకరించారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే మణికంఠ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రామేశ్వర్, మనోజ్, ముఖ్యంగా రాజీవ్, అండ్ స్టంట్స్లో రాజేష్ లంక, ఈశ్వర్ కొరియోగ్రాఫర్. అండ్ మాకు చాలా ప్లస్ అయ్యింది ఎక్కడ అంటే రమేష్ డిఓపి ఎంత మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఇచ్చారో, అలాగే మా తిరుమల తిరుపతి ప్రొడక్షన్ డిజైనర్, ఆయన కూడా సెట్స్ అంతా బాగా డిజైన్ చేసి ఇచ్చారు మాకు. మా ఫనీ సీజీలో ఇప్పటికీ ఆయన రాబడుతుంటాను నేను, నాకు ఇంకా కొంచెం అడిషనల్గా ఇది యాడ్ చేసి అదే యాడ్ చేసి ఇవ్వని. సో ఫనీ కావచ్చు, మిక్సింగ్ చేస్తున్న
కృష్ణంరాజు గారు కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తున్న పురుషోత్తం రాజు గారు, డబ్బింగ్ చెప్పిస్తున్న శివ గారు, ఎడిటర్ మా వరప్రసాద్ అండ్ ఈజ్ అసోసియేట్ సాయిరామ్. సో అందరూ టీమ్ మెంబర్స్, ఇక్కడ ఉన్న నటీనటులు అందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే నేను ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగాను, మీ అందరి ముందుకు తీసుకురాగలుగుతున్నాను. మీ అందరికీ టీజర్ని చూస్తే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని అయితే నేను అనుకుంటున్నాను. అందరికీ టీజర్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందా అండి? ఏదన్నా ఓకేనా? థ్యాంక్ యూ. సో అదే ఇంట్రెస్ట్ని సినిమాకు కంటిన్యూ చేస్తాము. మీరు నెక్స్ట్ ట్రైలర్లో కూడా ఆ ఇంట్రెస్ట్ను ఫీల్ అవుతారు. అండ్ అలాగే చాలామందికి ఇప్పుడు నేషనల్ వైడ్గా హిట్ అయిన సినిమా దృశ్యం, అది మలయాళం సినిమా అయినా కూడా దాన్ని తెలుగులో రీమేక్ చేశారు, హిందీలో రీమేక్ చేశారు. అలాగే కహాని అనే ఒక హిందీ సినిమా ఉంది, దట్ ఈస్ ఆల్సో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ తుడురం. సో ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ ఒక థ్రిల్లర్ మా కామాఖ్య అనే సినిమా మీ ముందుకు అదే మంచి పేరు తీసుకోవడానికి త్వరలో రాబోతుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. ఒక యాక్టర్గా నాకు గత 24 సంవత్సరాలుగా మీరు అందరూ సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు, నన్ను ఆదరిస్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు దర్శకుడిగా నేను థియేటర్లోకి వస్తున్న ఈ కామాఖ్య సినిమాను కూడా మీరందరూ ఆశీర్వదించాలని, ముఖ్యంగా మా మీడియా అన్నలు మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీంని బ్లెస్ చేయండి. కామాఖ్య సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై మా కామాఖ్య. డైరెక్టర్ సార్, అభి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అందంగా ఉన్నారు. ప్రొడ్యూసర్ సార్, యశ్వంత్ సార్, థ్యాంక్ యూ సార్. పిక్చర్లో పనిచేసిన అందరికీ నன்றి. అభిరామి మ్యామ్, మీ ఫ్యాన్ నాను. ఉరుమాండి ఫిల్మ్ చూసేసి అంత పెద్ద ఫ్యాన్, మీతో కలిసి యాక్ట్ చేయడం ఈ సెకండ్ మూవీ. ఐ వెరీ హ్యాపీ. ఇంకా చాలా మూవీస్ చేయాలి. మా అన్న ఆనంద్ అన్న నా స్మాల్ స్క్రీన్లో పనిచేయగానండి అన్నకు తెలుసు. అలా ఇలా ఉన్న సైజులోనే నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిక్చర్ ఒప్పుకోవడం వచ్చి టైటిల్ అండి, కామాఖ్య. అలా నేమ్ చెప్పిన వాడినే చేసేద్దాం అలా అని చెప్పాను. నేను ఆ పవర్ నాకు తెలుసు. ఎందుకంటే ఓ ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి, నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి చాలా లేట్ అవుతూనే ఉంటుంది. ఏం చేయని తెలియట్లేదు. యాక్టింగ్ కూడా కమిట్ చేయలేదు, ఖాళీగానే ఉన్నాను. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పారు, కామాఖ్య టెంపుల్కి ఒకసారి వెళ్ళి వస్తామా అలా చెప్పి నన్ను అడిగారు. అప్పుడు టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి దేవుడిని మొక్కేసి అక్కడ నుంచి కొంచెం పైగా ఒకే ఒక ధోతి, పైకి ఒక టవల్ మాత్రం వేసుకుని అలానే తిరుగుతున్నాను. 1 hour 1.5 hour అలానే తిరిగి ఒక ప్లేస్కి ఎక్కి సైలెంట్గా నిలిచి ఉంటే సముద్రగిని అలానే ఒక మనిషి పిలిచారు. ఫుల్ గడ్డం పడిగిన ఓ రిషి. ఏ సముద్రగిని ఇటు తిరుగుతున్నావు అలానే. లేదు సార్, ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, నాకు ఇమీడియట్గా అది స్టార్ట్ అవ్వాలి, దానికోసమే దేవుడి దగ్గర వచ్చుకున్నాను అని చెప్తే, సరే ఇప్పుడు వెళ్ళండి, ఊరు వెళ్ళండి, స్టార్ట్ అయిపోవు అలా చెప్పారు. రేపు ఆఫ్టర్నూన్ టికెట్ వేసుకున్నానండి అలా. అదే చెప్పేశాను కదా, ఇప్పుడు వెళ్ళండి. నేను మాట్లాడి 10 years అయ్యిందండి అలా అని చెప్పారు. యాక్చువల్గా 14 years ట్రావెల్ అది. ఆ ట్రావెల్లో 10 yearsగా నేను ఎవరితోనూ మాట్లాడలేదు, ఫస్ట్ టైం నీతో మాట్లాడాను అలా అని చెప్పారు. నాకు నమ్మకం రాలేదు. సరే అండి అని చెప్పేసి వచ్చేసాను రూమ్కి వచ్చేసి, ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చి మనకు 1:30 ఫ్లైట్. సరే మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళి అదే ప్లేస్కి వెళ్ళి ఇంకోసారి ఆ మనిషి వచ్చాడు ఆమెను చూద్దామని చెప్పి అదే ప్లేస్కి వెళ్ళి అలానే కూర్చుని ఉన్నాను. 5 minutesలో ఎక్కడున్నా వచ్చానో తెలియదు, సడన్గా నా కోసమే వచ్చి కూర్చున్నావు కదా అలానే వచ్చారు. కొంచెం వాటర్ ఇచ్చారు, తాగు. 2 గంటలకు ఫ్లైట్, 1:30 వెళ్ళిపో. సార్ ఫోటో తీద్దాం. ఫోటో వద్దు, నెక్స్ట్ టైం నువ్వు రా, మనం వెళ్తాం అలా అని చెప్పారు. వచ్చి ఫ్లైట్ ఎక్కేసి ఫ్లైట్ వచ్చి దిగితే నాకు మెసేజ్ వచ్చింది, టుమారో హీరో మీటింగ్ అలా. అదే కామాఖ్య పవర్. తర్వాత ఆ ఫిల్మ్ అని చేసి, ఆ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత తిరిగి వెళ్ళాను. తిరిగి వెళ్ళి అదే ప్లేస్లో అలానే చుట్టి 1-2 hours అలానే కొండ మీద ఎక్కి అలానే తిరుగుతున్నాం. తిరిగితే ఆ మనిషిని తిరిగి చూశాను. అయిపోయిందా అన్నా? అయిపోయిందండి. వేరేమి కావాలన్నా? వద్దండి, నా హ్యాపీగా ఉన్నాను,
మీరు ఇచ్చింది నాకు చాలు. ఒక్కొక్క టైం చూడంగానే ఒక్కొక్క విషయం అడగకూడదు, మీరు ఇచ్చింది థ్యాంక్స్ అండి అలా చెప్పేసి అక్కడ కొంచెం అన్నదానం ఇచ్చేసి తిరిగి వచ్చాం. తిరిగి వచ్చేసి తర్వాత 6-7 months ఇక్కడ ఉండేసి నెక్స్ట్ టైం వెళ్ళేసి రాగానే అభి కాల్ వచ్చింది, సార్ కామాఖ్య అని చేసేద్దాం. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. ఆ అమ్మ పవర్ కూడా ఈ ఫిల్మ్లో దిగి మా అందరికి సపోర్ట్ చేయాలని అమ్మ దగ్గర ప్రే చేసుకున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని గురించి మాట్లాడాలి. ఎక్కడ నన్ను తీసుకొచ్చి నన్ను చెయ్యి లోపల పడిన శ్రీహరి, థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు మాట్లాడుతూ కొంచెం ఇటు సైడ్ చూస్తూ వెనక సైడ్ మర్చిపోయాను. నాకు మొత్తానికి ఈ ప్రాజెక్ట్ని అన్నిటికీ సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మా ప్రొడ్యూసర్స్, మై ఫిలిం ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వాణినాథ్ గారు అండ్ యశ్వంత్ గారు, వారిద్దరికీ నేను థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త వాళ్ళైనా సరే ఒక సబ్జెక్టు ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పగానే సబ్జెక్ట్ ఒకసారి ఫస్ట్ హాఫ్ వినగానే ఓకే మనం చేసేస్తున్నామన్నారు. సో దానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే మా టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఆల్ ద ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా శ్రీహరికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో నాకేదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే ఆయన మీద తీసుకుంటాను, ఆయనకి ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నా నాకు తీసుకునియాను, అది వేరే విషయం. థ్యాంక్ యూ. అండ్